నమస్తే. ప్రస్తుతం మనం ఇందిరాబాగ్ ధర్నా చౌక్ వద్ద ఉన్నాం. సో ఇక్కడ ట్రిబుల్ ఆర్ సంబంధించి రీజనల్ రింగ్ రోడ్ సంబంధించి ఏదైతే భూ నిర్వాసితులు ఉంటారంటే దానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం 90% ల్యాండ్ అనేది తీసేసుకున్నాం. సో ఇక్కడ పనులు అనేది స్టార్ట్ చేయాలి అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. ఇంకోవైపు అదే ప్రభుత్వం ఏం చెప్తా ఉందని వాళ్ళకి సంబంధించి వాళ్ళ ల్యాండ్కి సంబంధించి తీసుకున్న దానికన్నా సో ఎక్కువ నష్టపరిహారం కల్పిస్తున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ చోటుప్పల్తోని ఆ చోటుప్పల్ ఏరియా వాళ్ళు మాత్రం మాకు కంప్లీట్గా లాస్ అవుతుంది, మా ప్రాణాలు పోయినా సరే మేము భూమి ఇయ్యము అని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. సో ఈ రోజు ఇందిరాబాగ్ ధర్నా చౌక్ వద్ద సో వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మాట్లాడదాం, మనతో పాటు కొంతమంది ఉన్నారు. సరే, మీ పేరేనా? మధు. మధు. సో ఎంత పోతుంది అన్న మీ ల్యాండ్, ఎంత పోతుంది? మాది ఉన్న 4 ఎకరాల్లో అలా 2 ఎకరాలు పూర్తిగా రింగ్ ఓన్లీ ఇంటిగ్రేటర్ రింగ్ లోనే భూమి మొత్తం పూర్తిగా కోల్పోతుంది. మాకు మేము కుటుంబం మొత్తం కొన్ని తరాల నుండి వ్యవసాయం మీద ఆధారపడడం, ఇన్ని రోజుల సంది వ్యవసాయం మీదనే బతుకుతున్నాం. ఒకవేళ ఆ భూమి పోతే మేము వ్యవసాయం చేసుకొని మాకు ఉపాధి కూడా కోల్పోతున్నాం. మాకు ఒక జాబులు లేవు, ఏది లేదు. చుట్టుపక్కల ఉన్న ఫార్మా కంపెనీలలో కూడా ఒక చుట్టుపక్కల లోకల్ క్యాండిడేట్స్ కి ఒక జాబ్ కూడా ఇయ్యారు. ఆ కంపెనీలని తప్పియడానికి ఈ ఒక ఇంటిగ్రేటర్ రింగ్ రోడ్ మొత్తం ఈ రైతుల భూములకించి తీయాలని గవర్నమెంట్, అప్పటి గవర్నమెంట్ అయినా ఇప్పటి గవర్నమెంట్ అయినా కార్పొరేట్ సంస్థల్ని కాపాడాలని, రియల్ ఎస్టేట్ సంస్థల్ని లేపాలని, ఇదంతా కుట్రతోటి పేద రైతుల్ని నష్టం పోవాలని పూర్తిగా ఈ రోడ్ని రైతుల భూములకి వెళ్ళి తీస్తున్నారు. నష్టపరిహారం కూడా ఇస్తున్నామని చెప్పి ప్రభుత్వం అంటుంది కదా. నష్టపరిహారం ఇస్తే ఆ భూమి వాల్యూ ఇస్తుంది, భూమి వాల్యూ కూడా ఇవ్వదు. అలా 50% ఇస్తుంది. ఆ ఉన్న ఆ ఏరియాలో 3-4 కోట్లు పోతుంది, ఎకరం 3-4 కోట్లు పోతుంది. దాంట్లో సగం కాదు, సగం 20% ఇస్తుంది. అంతే, 20% ఇస్తుంది, 20% ఇస్తుంది. మనకి ఏముంటుంది మళ్ళా బతికే దాని మీదే కదా. ఉపాధి మొత్తం మేము రోజు వ్యవసాయం చేసుకొని బతుకుంటాం. మాకు ఉపాధి ఒక జాబులు లేవు, ఏం చేయాలి, ఎట్లా బతుకుతాం? ఆ పైసలు కూర్చుంటే 1 సంవత్సరం 10 సంవత్సరాలు ఏంటో తర్వాతకి ఏ తినడానికి ఆశ కూడా లేదు, బతికడానికి ఆశ కూడా లేదు ఫ్యూచర్. సరే చెప్పండి అన్న, మీది ఎంత పోతుంది భూమి? సో ఎంత ఇస్తుంది ప్రభుత్వం? అన్నా మాది, నా పేరు గుండెపోయిన గాలయ్య. మేము 4 అన్నదమ్ములం సార్. మా దాంట్లో జంక్షన్ వేస్తారు. మా 4 అన్నదమ్ములం వచ్చి 15 ఎకరాలు పోతుంది. 15 ఎకరాలు 4 అన్నదమ్ములం వచ్చి 15 ఎకరాలు పోతుంది. నా భాగం 4.5 పోతుంది. ఈ జంక్షన్ ఆల్రెడీ 28 కిలోమీటర్ బదులు 40 కిలోమీటర్లు మార్చాలని మేము సీఎం గారికి, ఎమ్మెల్యే గారికి, ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. మా వినవి ఏంటంటే, తాతల లాంటి భూమి కోల్పోవడం వల్ల మా భార్య హాస్పిటల్లో పడ్డది. ఇది చాలా బాధాకరం. సో ఎంత దానికి సంబంధించి వాల్యూ కూడా, ఒకవేళ సపోజ్ ఆ భూమి గవర్నమెంట్ ప్రకారం 20 లక్షలు ఉంటే, బయట 25 లక్షలు ఉంటే 23 లక్షలు, అది 3 ఇస్తారు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. అది కాదు సార్, అది ఎకరము ఒక 4 కోట్లు వాల్యూ ఉంది సార్. అక్కడ 38 లక్షలు ఇస్తే ఏంటికి సార్? అది ఏంటికి? ఒక 100 గజాల జాగ వస్తలేదు సార్ ఈ రోజుల్లో. 100 గజాల జాగ వస్తలేదు. మా పిల్లల చదువుల గురించి మేము అమ్ముకోక ఉంటే ఒక 100 సంవత్సరాల భూమి పోతుందంటే చాలా బాధ అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది కళ్ళకు. ఇది బాధాకరం. సీఎం గారు ఆలోచించి 28 కిలోమీటర్ నుండి 40 కిలోమీటర్లు మార్చాలని, అలాట్మెంట్ మార్చాలని చాలా విజ్ఞప్తి చేపిస్తాం. మీకు పాదాభివందనం. మరీ దండం పెట్టి మొక్కుతున్నాం. ఇది పూర్తిగా అలాట్మెంట్ మార్చాలని మా వినపం. సో ఈ విధంగా వీళ్ళు చెప్తున్నారు కదా. సో ఇటు 4 కోట్ల వాల్యూ ఉంటే 30 లక్షలు, 38 లక్షలు ప్రభుత్వం ఇస్తుంది. కానీ ప్రభుత్వం ఏమో దానికి 2 సమానం. ఇప్పుడు 20 లక్షలు, 25 లక్షలు ఉంటే 23 లక్షలు, దాన్ని 3 అంటే 3% పెంచి 3 టైమ్స్ పెంచి ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ వీళ్ళేమో చాలా తక్కువ ఇస్తున్నారు అని చెప్తారు. సో చెప్పండి, మీ పేరు అండ్ మీద ఎంత అవుతుంది? నా పేరు అరిగే వీరస్వామి. మాది తంగడపల్లి, చౌడపల్లి మండలం. భూమి మాది వచ్చేసి పక్కమ్మడి పోతుంది, మాది కూడా పోతుంది, దక్షిణ భాగం వస్తుంది. మాది కూడా పోదా అన్న ఉద్దేశంతో మేము కూడా వచ్చాము. ఎందుకంటే అలాట్మెంట్ కరెక్ట్గా మన అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఇన్నర్ RRR వరకు 40 కిలోమీటర్లు ఉండాలి దాదాపు. ఈ కంపెనీల వల్ల అది 28 కిలోమీటర్ల వరకే చేసినారు. అది ఎందుకు చేసినారు? కంపెనీల వల్ల లంచాలు ఇస్తున్నారా? గవర్నమెంట్కి ఏమన్నా లంచాలు ఇచ్చుకుంటా? కంపెనీలో 2 కంపెనీలు ఉన్నాయి పెద్దవి, ఒక శ్రీని కంపెనీ, ఒక దివీసు. ఈ కంపెనీల వల్లనే 28 కిలోమీటర్లకే ఇస్తున్నారు. ఆ కంపెనీలో లేకపోతే 40 కిలోమీటర్ల దాకా అలాట్మెంట్ పోయేది. అసలు ఎందుకు పోవట్లేదు? అది కారణం ఏంది? గవర్నమెంట్కి ఏమైనా అమౌంట్ ఇస్తున్నారా? లేకపోతే గవర్నమెంటే దివీస్ అయ్యిందా? గవర్నమెంటే శ్రీని కంపెనీ అయ్యిందా? ఎందుకు? దాని రీజన్ ఏందనేది గత ప్రభుత్వము అది అలాగనే చేసింది అలాట్మెంట్.
గత ప్రభుత్వం అలా ఎంత చేసిందంటే 78 ఎకరాలు భూమి చేసింది. ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేసింది 180 ఎకరాలు అలాట్మెంట్ చేసింది. ఎక్కువ దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ రైతులు దాంట్లో నష్టపోతున్నారు. దాదాపు ఎక్కువ రైతులే నష్టపోతున్నారు. కంపెనీలకు యజమానుల ఇప్పుడు ఇది ఓన్లీ కంపెనీలకే రైతులు అయిపోయినారు, రైతులేమో కంపెనీ వాళ్ళు అయిపోయినారు ఈ లెక్కలు చూస్తే. అందుకని ఏంటంటే భూమికి బదులు భూమి ఇవ్వాలి. నష్టపరిహారం ఇప్పుడు నష్టపరిహారం ప్రకారం చూస్తే మాత్రం 11 లక్షలే ఉంది గవర్నమెంట్ వాల్యుయేషన్. బయట అమ్ముకుంటేనేమో ₹1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు ఉంది, 5 కోట్లు కూడా ఉంది. అంటే NH9 దగ్గర అది 65 దగ్గరలో నుంచి. దీనివల్ల ఎంత ఇస్తారు? బహిరంగ రేటు ప్రకారం ఇస్తేనే నో ప్రాబ్లం మాకు కూడా. ఇక లేదు గవర్నమెంట్ రేట్ ప్రకారం వేస్తుంటే మాత్రం మేము చాలా నష్టపోతాం. బయట ఒక ప్లాట్ ఎకరానికి ఒక ప్లాట్ కూడా కొనలేకపోతాం. భూమికి బదులు భూమి ఇవ్వాలి, లేదంటే అలాట్మెంట్ మార్చాలి. అది డివీస్ అవతల నుంచి భాగంలో వాడాలి. అది మా కోరిక, అది మా డిమాండ్. సో దీనివల్ల ఇటు మీ చోటుపల్లి మార్గం కూడా డెవలప్ అవుతుంది, అక్కడ రైతులు కూడా అందరూ డెవలప్ అవుతారు అని చెప్పి చెప్తాను. చౌటుపల్లి డెవలప్ అయ్యేది కంపెనీలు డెవలప్ అవుతాయి తప్ప ఈ రైతు అనేది డెవలప్ చేయడం లేదు. ఉన్న భూములు కూర్చుకున్నాక రైతు డెవలప్ చేయడానికి అవుతాడు. రైతు లేనిదే రాజ్యం లేదంటారు. మరి రైతే లేనప్పుడు ఈ రాజ్యం ఎందుకు? మరి గుండు కొట్టించుకోవాలి కదా. ఓన్లీ కంపెనీలే కావాలంటే కంపెనీలకే ఎప్పుడు చూసినా కంపెనీలకే మద్దతు ఇస్తారు. సరే డెవలప్మెంట్ అవుతుంది అక్కడ. ఇప్పుడు మా భూములు పోతున్నాయి. మా భూములు పోయినప్పుడు అక్కడ స్థానికంగా మేము ఉన్నాం. తాతల కాడికెళ్ళి ముత్తాతల కాడికెళ్ళి మేము అక్కడే ఉన్నాం కదా. అక్కడ ఉన్నప్పుడు భూములు కోల్పోయినప్పుడు అక్కడున్న కంపెనీలే మాకు జాబులు ఇప్పియాలి కదా. ఇప్పుడు 28 కిలోమీటర్ల లోపే కంపెనీ ఉంది కాబట్టి కంపెనీ వల్ల 28 కిలోమీటర్లు చేసినారు. అవి భూములు మావి పోతున్నాయి. ఆ భూములు పోయినప్పుడు జాబులను ఇప్పేయాలి కదా, దివిస్లో కానీ శ్రీలో కానీ. కానీ స్థానికంగా ఎవడు లేడు అలా జాబులు చేస్తాడు కూడా. ఒకవేళ జాబ్ చేస్తాడు అంటే రోడ్లు కూడా, చీపుర్లు కూడా, కలర్లు వేసుడు, పెయింటింగ్ ఈ మాత్రం వరకే ఉంది. ఇక డెవలప్మెంట్ ఏడంగా అవుతుంది? ఒకటి అర్థం చేసుకోరు, ఏడంగా అవుతుంది. కాలుష్యం తప్ప ఏం లేదు ఆడ కూడా. ఓన్లీ కాలుష్యమే ఎక్కువ అవుతుంది కానీ ఆ డెవలప్మెంట్ అనేది లేదు. ఆంధ్రోలకేమో జాబులు ఉన్నాయి, తెలంగాణలోకేమో జాబులు లేవు. స్థానిక తెలంగాణ ఎవరికి లేవు వల్ల. ఆంధ్రోలకు మొత్తం ఇంటర్వ్యూ చేయాలంటే ఆంధ్రలో అక్కడ ఇంటర్వ్యూ చేస్తారు, ఇక్కడ జాబులు ఇస్తారు. పొల్యూషన్ ఏమో మనకు, జాబులు ఏమో వాళ్ళకు, పేరేమో డెవలప్ అవుతుంది. రైతులు ఆగమో ఊడ్చిపోతున్నాం తెలంగాణలో. అది ముచ్చట. ఎట్లా మళ్ళీ నష్టపరిహారం కూడా అంటే ప్రభుత్వం ఇవ్వకపోతే ఏ విధంగా పోతుంది? ఏంటిది ఒకవేళ నష్టపరిహారం కానీ మీరు అనుకున్నట్టు నష్టపరిహారం మార్కెట్ రేట్ వారికి ఇవ్వకపోతే, ఒకవేళ జాబులు కూడా ఇవ్వకపోతే, సో మీ ప్రొటెస్ట్ ఏ విధంగా ముంగడు? దీనికి భూమికి బదులు భూమి ఇవ్వకపోతే, నష్టపరిహారం సరిగ్గా ఇవ్వకపోతే దీనికి కొంతమంది దాదాపు రైతులమే ఆత్మహత్యలు చేసుకోవడం కారణమే. అది కన్ఫర్మ్గా అది ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే మా తాతల కాడికెళ్ళి ముత్తాతల కాడికెళ్ళి మొత్తం టోటల్గా మేము దాని మీదనే బతుకున్నాం. ఇప్పుడు జాబులు రాకుండా ఎంతో అంత చదివి వ్యవసాయం చేసుకుంటున్నాం. మీ తెరువు రాకుండా, మీ జోలికి రాకుండా. ఇప్పుడు ఉన్నాయే పోతే ఇక మొత్తం బయటికి ఎట్టవలసిందే కదా. ఎట్లా బతుకుతాం? మేము బతకలేం కదా. అందుకని ఆత్మహత్యలే దీనికి కారణం అవుతుంది. ప్రభుత్వమే దీనికి నిర్ణయించాలి. మొత్తం ప్రభుత్వమే కారణం మాకు ఆత్మహత్యలకు. సో ఇప్పుడు ప్రధానంగా మీరు డిమాండ్ చేస్తుంది, సో మీకు మార్కెట్ పరంగా మీకు నష్టపరిహారం కావాలి. బహిరంగ మార్కెటింగ్ నష్టపరిహారం కావాలి, లేదంటావా భూమికి భూమి కావాలి. భిక్షపతి రాగిరి, నేను సాగలేను. అయితే మాకు తీసుకోవాలి ఎందుకు, నువ్వు మాకు ఇవ్వాలి ఎందుకు? నువ్వేమైనా మాకు కొని ఇచ్చినవా? లేకుంటే మాకైనా 10 రూపాయలు ఇచ్చారా, నువ్వు తీసుకోరా బతుకురా చెప్పి నువ్వేమైనా మాకు ఇచ్చినవా? తిరిగి వేయించుకొని మీకు ఓట్లు వేయించుకొని మిమ్మల్ని పెద్ద చేస్తే మమ్మల్ని లక్కురా చేస్తున్నావు. ఇంకేముంది మా బతుకుతారు అంత పోయినాక నాకున్నది మేము 4 అన్నదమ్ములు, మా 4 మాకున్నది మంచి 20 గుంటల భూమి. 2 ఎకరాలు పోయినాక మేము ఏం చేయాలి? మాకేం గవర్నమెంట్ జాబులా? లేకుంటే మాకేమైనా ఇస్తావు? గవర్నమెంట్ జాబులు ఇవ్వాలి ఉండదు కదా. మరి పోయినా మరి నా భూమి ఉంటే అందరు గవర్నమెంట్ జాబులు అట్టయినా మరి ఏదైనా చేసుకొని బతుకుతాం, అవునా కదా? మరి మొత్తం లేకపోతే నేను ఏం చేసుకో బతకాలి? ఇలా ఈ భూమి కోసం నా భార్య అటెంటాకు వచ్చి స్పాట్లో చచ్చిపోతే కలెక్టర్ ఆఫీస్ కాడ ఏమన్నది, నేను అయ్యా వద్దు నా భార్య చచ్చిపోయింది కానీ నా భూమి కోసం నేను ఇంకా వాదన చేస్తే వాళ్ళతో కొట్లాడుతూ అడుగుతా అని చెప్పిన. నేను కలెక్టర్ ఆఫీస్ కాడ ఏది వెళ్ళే రాగిల్లా తీసుకొస్తా అంటే వద్దన్నా. ఉత్తగట్లా పోయింది, మనకున్నదే 20 గుంటల భూమి. అది పోయినాక మనం ఏం చేసుకో బతాము? నాకు 4 కొడుకులు 3 బిడ్డలు. అధికారులు ఏమంటారు? భూమి ఇప్పిస్తాము, తిమిలాలు మారుస్తామన్నారు.
త్రిపురాలు మారుస్తామన్న మాట ఇప్పుడు త్రిపురాలు మారుస్తున్నా మారుతా అది మాకేం తెలుస్తలేదు. గతంలో 2 సార్లు మార్చినట్టున్నారు. ఎక్కడ మారవాలి అక్కడనే మాకు యాదగిరికి ఉంటుంది త్రిపురాలు అక్కడి నుంచే రింగ్ రోడ్ అయిపోయింది. మళ్ళీ మాలంతకెళ్ళి బ్రిడ్జి పడ్డది. రాగిరినంతా మొత్తం కింద దొక్కి పెట్టారు. మొత్తం బ్రిడ్జి మీద అయిపోయింది. రాగి కింద బంజతోటతో నిర్మాణంలో మొత్తం ఆ గ్రామాన్ని మొత్తం బంజతోటతో ఇదే గూడూరు పౌడిపల్లిలా అంత రోడ్లు తీసిన వాళ్ళు పౌడిపల్లిని మొక్కాలే. వాళ్ళు ఒక్కొక్క రోడ్డు తీయనియలే వాళ్ళ రూట్లోకి వెళ్ళి మొత్తం బజార్ వాళ్ళు ఎట్లున్నారు. మాకు తిరుమలాలు మాకు వద్దు ఇది మార్చాలి. మా పిల్లలు వస్తారు. మాకైతే నోట్లో మన్నే ఉంది. ఇంకా ఇంట్లో ఏం లేదు. కలిస్తే మా ముఖాలు వస్తలేదు. అరే పెద్ద మనుషులు అని చెప్పి మమ్మల్ని అయ్యా అని చెప్పి మేము అన్ని మాట్లాడతాను చెప్పాను పెద్ద పెద్ద లీడర్లు. సరే మీ మాటలు మేము నమ్మినాము. ఇంకా ఇప్పుడు నమ్మడానికి ఇంకేముంది? మాకేం నమ్మకం లేదుగా. ఈ ప్రజలంతా ఇంతమంది అభివృద్ధి చేసి దౌర్జన్యం చేసి వ్యవహారం చేస్తే రేపు మళ్ళీ నీకు ఓట్లు ఎట్లేస్తారు? ఎట్లొస్తావు? ఏ అధికారంతో అడుగుతావు? నువ్వు ఏ అధికారంతో అడుగుతావు? ఇవాళ ఎంతమంది ఏంటి అంటారు? ఇలా నేనే గిన్ని చెప్తున్నా అనేటోళ్ళు ఎంతమంది అంటారు? అది ఏమో మరి అది ఏమొస్తుంది? ఇక మా ఇంకా వచ్చేది మా ఇకనా అమ్మో ఇది ఎన్ని ఓట్లు పోతాయో చూసుకో. ఇట్లా చేస్తే 100,000 ఓట్లు పోతాయి. 1000 ఓట్లు పోతాయి. అయ్యా తెలిసిందా? ఇప్పుడు నేను 60, 70, 50, 60 వేల కింద భూమి ఇవాళ గుంజుకుంటే నాకు 2 ఎకరాల కాలత్తి. అరే డెవలప్ అయితే ఎంత బతకాలా? డెవలప్ భూమి ఉండి బతుకు. తినే పువ్వా చా తాగు పాలు తాగు. మా గొర్రెజీ వాళ్ళని పోయినాక పాలు తాగు. ఏమిటి పాలు తాగు బంద్ అయ్యి చాయ్ బంద్ అయ్యి. నువ్వు పాలు తాగకుండా మేము పంట తాగం. నువ్వు తాగుతున్నావు కాబట్టి మేము పంట వేస్తున్నాం. నువ్వు తింటున్నావు కాబట్టి మేము పంట పండిస్తున్నాం. మరి నువ్వు తినకపోతే మేము పంట ఎట్లా పండిస్తాం? అవునా కాదా? నువ్వు అన్నం తింటున్నావు కాబట్టి మేము పంట పండించి మీకు వేస్తున్నాం. మేము తింటున్నాం, మేము బతికిస్తున్నాం. ఇలా నువ్వు పాలు తాగుతున్నావు కాబట్టి 4 పసలు పెంచుకుంటున్నాం, గడ్డి పెట్టుకుంటున్నాం. కోళ్ళ కూర తింటున్నావు కాబట్టి 4 కోళ్ళ సాగుతున్నాం. నువ్వు ఇచ్చేది 6 కిలోల బియ్యానికి దానే లేదు. ఏం చేయాలి? 6 కిలోలు నూకలు చేస్తున్నాం. ఆ కోళ్ళ కోసి బతికించుకుంటున్నాం. ఏది ఎప్పుడు వచ్చింది మాకు నష్టపరిహారం? ఎవరిచ్చారు? రైతు బంధు లేదు. ఇంకా మోడీ అన్న 2000 వేస్తాను. మోడీ పైసలు ఎంత పడుతున్నాయి? రుణమాఫీ లేదు. మా బ్యాంకులలో 10 పైసలు లేవు. నువ్వేం చేసినావు? మోడీ పుణ్యాన దీన్ని ఏమంటారు? మనకి మోడీ ఇచ్చేది ఈ 2000 రైతు అన్నా ఇంకా మోడీ మాకు ఇస్తున్నాడు. ఆ 2000 రూపాయలు 4000 పింఛన్ ఇస్తాను. 4000 పింఛన్ లేదు. ఆడేళ్ళకి గ్యాసులు ఇస్తాను. గ్యాసులు లేవు. ఆడేళ్ళకి ఒక్కటి రుణమాఫీకి బస్సులు పెట్టావు పని లేక. బస్సులు ఎందుకు మమ్మల్ని నష్టం చేస్తాను పెట్టావు? లేదా మమ్మల్ని నష్టం చేస్తాను పెట్టావా? అరే నష్టం కాకపోతే ఉందా? మా దగ్గర ఎక్కువ తీసుకున్నాను, తక్కువ వాళ్ళకు పుణ్యానికి తీర్చురాలు. ఇప్పుడు తీరులు అంటే బస్ ఎక్కువ ఆడలు తిరిగి రావాలి. చాలా మంచి మాట. అప్పుడు కూడా మేము ఎప్పుడైనా మేము త్రిపురాలు మార్పు కావాలనే కోరుకున్నాం. ఇది పోతుంది అంటే ఎన్నోసార్లు ధర్నా చేసినాం. పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయినాము. పోలీసు వాళ్ళు దెబ్బలు తిన్నాం. జైల్లో పడ్డాం. జైల్లో పోయినాం. కలెక్టర్ ఆఫీస్ పోలీసు వాళ్ళు మమ్మల్ని గుంజు కొట్టదని తయారైతే పెద్ద మనిషి నీకు ఆవేశం ఎక్కువ ఉంది. నన్ను నేను ఒక్కరిని నువ్వు నేను 2 నుక్కొని పడతాను. అయ్యా నాకు ఆవేశం ఉన్నా కూడా నేను ఒక్కరిని పడా. నేను 2 వాడేసుకొని పడతా అని చెప్పిన. ఇప్పటి కూడా షేరే ముందడి గుర్తా. ఇప్పటికైనా 2 పట్టుకొని గుంజి నేను ఇంకా ఇంకా పేరే పెట్టు. నేను అంత ముఖ్యమంత్రి చెప్పేది నా త్రిపులాలు పోవద్దు, నువ్వు నాకు ఇవ్వద్దు. కాదంటావా? ఇక్కడ 4 కోట్లకి ఎకరం పోతుంది. 4 కోట్లకి 5 కోట్ల ఎకరం ఇచ్చి తీసుకుంటావా? అట్లా తీసుకున్నా కానీ మాకు ఇప్పి భూమి ఆనే మా దగ్గర చెప్పి మేము బయట మా ఇల్లు విడిచిపెట్టి బయట దేశాల్లో బతకాలని మేము బయట బతకాలని లేదు మాకు. బతకం. ఇందిరామ రాజ్యం చెల్లుతుంది. ఇప్పుడు ఇందిరామ ఇంత ఘోరం చేసినా విధంగా అరే ఎక్కడ అప్పుడు ఎన్ని గుర్తులు ఇందిరామ కాంగ్రెస్ ఎన్ని గుర్తులు? కాడెట్ల గుర్తు, ఆవు గుర్తు, చేయి గుర్తు, ఎన్ని గుర్తులు మారినాయి ఇందిరామయ్య. ఇందిరా ప్రపంచంలో ఇట్లుందా? అన్ని విధాలు ఆమె చేసి పెట్టింది. అర్జల గింజలు నౌకరు ఇచ్చింది, ఇండ్లు కట్టించింది, పింఛన్లు ఇచ్చింది. ఏది ఇప్పుడు యాదో వస్తుందా? ఒక్కటి కూడా చేయలే మాకు. ఇంతవరకు ఏ పనులు మాకు. వ్యవసాయానికి నమ్మి గెలిపించుకున్నాం అంతే. అంతే. ఏదయ్యా ఏది లేదయ్యా ఇప్పటిదాకా మాకు ముఖాలు చూపించే మాట లేదు. అయ్యా అని మీటింగ్ వచ్చి
అయ్యా 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 అని ఇట్లా చేయలు అంటే ఇటే చూస్తుండు కానీ మా దిక్కే చూస్తలేడు మా మొగాలే చూస్తలేడు ఏమైనా అటే చూస్తున్నాడు మేము ఎవరు నువ్వు చెప్పిన మాట మేమే మరి మా మాటలు ఎందుకు విన్నావు మాతోటే కదా మీరు గెలిచింది మా ప్రజలతోటే కదా మీరు గెలిచింది మరి మా ప్రజలు మాకు ఆపద వచ్చినప్పుడు మేము చెప్పుకున్నాం మీ పెద్దగా చెప్పుకున్నాం మా ఆపద వచ్చా మా ఆపద ఎవరు తీర్చాలి చెప్పండి మా ఆపద ఎవరు తీర్చాలి పెద్దోళ్ళు పోతే దగ్గర రాని ఏమంటారు నాయన మనం పోవద్దు మాకేం నౌకర్లు నాయంటే అట్టుందా మేమేం చేస్తాం మేము కూలినాలు చేసుకొని బతున్నాం ఆ కూలినాలు కూడా దొక్కట్లేదు మాకు ఏది లేదు ఇంకా మాకు ఉన్నది ఏమన్నా మేమన్నా కొట్టామా ఒక ప్లాట్ కొనం వల్ల పోయినాక ఒక ప్లాట్ కొనం ఇక 25,000 26,000 30,000 ఒక గజం పోతుంటే నాకు ఉన్నది గజాలు పోయినాక ఈ నేను ఏం చేసుక బతకాలి దాసి దాసి దయాల పాలైంది ఏమో దయ్యం పి అనుకుంటేది డక్కలో పాశం అనుకుంటేది అన్నట్టు అయిపోయింది ఇప్పుడు నేను డక్కలలో అయిపోయినాం దయ్యం పి అనుకున్నా ఒకటే డక్కలో పాశం అనుకున్నా ఒకటే మరి అంతే అతిగా సంపన్నుడు అది వ్యవహారం చెప్పిండు ఉన్నోడు ఒక పెద్ద మనిషి వాడెప్పుడైతాడు నిర్దోషి బ్యాంకుల్లో నావాళ్ళ ఖాతాలు వాడు వేయాడు పిల్లికి పిడిసా ఎన్నో ఎన్నో ఉన్నాయి అవన్నీ ఇంకా చాలా మాట్లాడతావని మాకు అవసరం లేదు నేను రుణమాఫీ 9 కూడా తీసుకోవాలి ఇంతవరకు ఎన్నాడు ఒక 5 పైసలు కూడా ఆయన సొమ్ము ఒక 5 పైసలు కూడా నేను తీసుకోలే పింఛన్ వస్తుంది 6,000 వస్తుంది పింఛన్ ఎక్కడ అదే 2,000 పింఛన్ నడుతున్నా 2,000 కూడా టైంకి ఇస్తే లేదు ఏది ఎక్కడ 24 తారీఖు వచ్చేది 25 26కు ఇట్లా వస్తున్నది. ఏ ఊరవ్వ మీది? మాకు చౌటుపల్. ఎంత పోతుంది మీ భూమి? 4 కోట్లు ఎకరం ఇల్వ కళ్ళ భూములే అయ్యి మేము ఇన్నేళ్ళ నుంచి తరతరాలు పడ్డ భూములు మా ముత్తాతలు సంపాదించిన భూములు మేము దాని మీద ఇల్వతోటి మేము బతున్నాం మా గొర్రు బర్రు మేము వ్యవసాయం చేసుకొని మా పిల్లల పెండిలు చేసుకొని ఆయన అప్పులు చేసుకొని తీర్పుకుంటా మేము అదే ఆధారం మీద మేము బతికినాం అంతేనా మరి మరి మమ్మల్ని ఇప్పుడు ఏం చేస్తారు మా గొర్రెట బత్తాయి బర్రెట బత్తాయి మేమేట బతకం మేము అడ్డమీని పోయి మేము కూలి చేయలే కొడుక మేము చేయలే మరి ఇప్పుడు బాటలు ఎక్కమంటారా లేకపోతే మందు వస్తాను సామంటారా అంతేగా మా బాధలు మాకు ఎట్లా చేస్తాడు నర్మంగా గవర్నమెంట్ ఎగవాడి ఏం చేస్తాడో ఏం తీర్మానం చేస్తాడు మరి దూరంగా పోతే మా రోడ్డు ఇలా ఇండ్లంగానే పోవాలని ఏముంది పెంచుకోవాలిగా మరి మమ్మల్ని లాగం చేయొద్దుగా అంతా డివిస్ వల్ల చెడిపోయింది ఇది గవర్నమెంట్ మమ్మల్ని జడగొడుతుంది అంతే మరి ఏం చేస్తాడో భూమికి భూమి అని ఇవ్వాలి లేకపోతే దూరంగానే పోవాలి లేకపోతే మార్కెట్ ధరనే కట్టియాలి నష్టపరిహారం ఇస్తున్న 3 ఇంతలు పెంచిస్తున్నాం అని అంటారు మూడింతలు లేదు సారు అట్లా కాదు 4 కోట్లు ఇల్వ పోతుందంటే నువ్వు 30 లక్షలు 11 లక్షలు 20 లక్షలు ఇస్తే మాకేం గిట్టది ఇవ్వని 1 కోటి రూపాయలు అంతేగా సారు 3 ఇంతులు ఇచ్చినా 4 ఇంతులు ఇచ్చినా గానీ మా దారేందో మేము చూసుకుంటాం ఏమన్నా కొన్నా గానీ ఒక ప్లేట్ కూడా రాదు 30 లక్షలకు వస్తుందా సార్ రాదు మమ్మల్ని ఏం చేస్తాడో నేను డెవలప్మెంట్ కోసం డెవలప్ అవుతారంట ఈ రోడ్ దూరంగా పోతేనే మాదేందో మా భూములు మాకుంటాయి మేము పేదోళ్ళం ఉన్నోళ్ళం ఏం కాదు కన్న కూలి కాయ కూలి చేసుకునే పరిస్థితులు ఇప్పుడు తెస్తుండే మాకు మేము అదే ఆధారంగా బతికినాం గొర్రె 200 గొర్రె ఉంది బర్రు మేము ఎట్ట బతకం సార్ మేము రోడ్ ఇప్పటికైతే ఎక్కలేదుగా మాకు మాత్రం రోడ్డు మార్చాలి రోడ్డు మార్చితే మా బతుకులేందో మేము బతాం సార్ అంతే మార్కెట్ ధర అన్నా లేకపోతే భూమికి భూమి అన్నా ఏదన్నా ఒకటి చేయాలి లేకపోతే ఎకరానికి గవర్నమెంట్ మార్కెట్ ధర 1 కోటి రూపాయల లెక్కనన్నా కట్టాలి ఎకరానికి మరి అట్లా బతాం 4 కోట్లు పోతుందంటే ఇవాళ తిన్నా 1 రూపాయలు మాకు మా బతుకేంది ఎట్లా నేరం చేస్తాడు గవర్నమెంట్ చక్కగా చూసే వరకాలే మంచిగా కన్ను వచ్చి అటు ఉంది ఒక కుటుంబాలు మొత్తం మా 50 కుటుంబాలు అంతా మొత్తం మఠం అట్లా చేస్తే న్యాయం అవుతుందా సార్ మా న్యాయం ఏందో మాకు చెయ్యాలి లేకుంటే దూరంగా పోయి లేదా దూరంగా పోతేందుకు కూడా చేసేందుకు కూడా ఉంది డివిసుడు చేసిన మూలకం మాకు జిల్లడి జలక మీనంగా పోయే రోడ్ ఇది
ఇది చౌటుపలకు వచ్చింది. ఎట్లా లాస్ అవుతారు మొత్తం మొత్తం లాసే. మా కుటుంబాలు మొత్తం దొడ్లు దూరణం అంతా పోతుండే. ఏం చేసుకొని బతకం? అగో అది మాకు మార్కెట్ ధరన లేకపోతే భూమి అని ఇవ్వాలి సారు. ఏ గంతే గాని మరి ఏం చేస్తాం చెప్పు. మాకు ఏ కూలి చేసేది ఎరకలే. ఇప్పటికైనా మేము బాడ మీద పోయి ఈ కూలి చేయాలన్నట్లేదు. మాది మాకే మస్తు. ఆ దేవుడు అదేం దయ వలన దూరంగా పోతే మా బతుకులు మేము బతాం. లేకపోతే ఇంత మందాన్ని వసుకొని రోడ్డు పూట చచ్చిపోతాం. ఇక మరి ఉన్నదేముంది? ఉన్నదంతా నువ్వు కొట్టుకొని పోతుంటివి. మరి మేము ఏం చేసుకొని బతకాలి? ఇదే మీకు ఉద్యోగాలు ఇస్తారంట కాటు ఏమిస్తారు? ఇక ఇవ్వపోయినా ఆయన ఇక అందరికి ఇస్తాడు. ఇక ఆడవాళ్ళకి ఇస్తాడు, మగవాళ్ళకి ఇస్తాడు, అందరికి ఇస్తాడా సారు? మరి ఏమాను అయితే అట్లా మరి 4 కోట్లు పోతుందంటే ఇల్వగాళ్ళ భూమి కాకుంటే ఎంత బాధ అనిపిస్తుంది. మా బాధ మాకే ఉంది. తిందానంటే నోటే పోతలేదు అన్నం. మేము గొడగొని నేర్చున్నాం. ఏం చేస్తాం? ఉన్నదంతా పోతుంటే ఏం పేరమ్మా? సారమ్మా సారమ్మ. ఏ ఊరమ్మా? చౌటుపల. తోడుపల. ఎంత పోతుంది మీ భూమి? ఎంత పోతుంది? 4 ఎకరాలు పోతుంది ఆయన. 6 ఎకరాలు పోతుంది. 4 ఎకరాలు పోతుంది. మరి నష్టపరిహారం ఇస్తుందా గవర్నమెంట్? ఏం తల్ల పెడుతుందో నాకేమని కాదు. ఏమి ఇచ్చేది మాకు తెలుస్తున్నది. పోవాలంటే పోవాలంటుంది. మరి ఎక్కడ పోవాలి? మేము ఏ రాజ్యం పోవాలి అని మేము మొత్తుకుంటున్నాం. మరి ఏం చేస్తాడో తెలియదు సర్కారు. అది ఒక్కటే తేలాడుకుంటున్నాం. మన భూమి మనకు కావాలని నష్టపరిహారం ఇస్తారంట కాక ఏమి ఇస్తున్నా దానికి మన భూమి వస్తుంది. అంత భూమి ఏడ కొనిస్తున్నా కొనియమని ఆయన కొనియమను. మాది కోట్ల భూమి మాకు ఏమి ఇచ్చినా దండిగే నాయన. ఏం లేదు మాకు భూమి చేయాలి. అదొక్కటే తేలాడుకుంటున్నాం. వచ్చింది మా అమ్మ వచ్చింది. ఇప్పుడు మా తమ్ముడికి పోతుండే. మాకు ఎకరిస్తే ఎకర కూడా అలానే పోతుండే. 1 కోటి రూపాయల విలువ నష్టపరిహారం 3 ఇంతలు పెంచిస్తున్నాం అంటున్నారు. ఏ మూతలు ఇతరు ఇచ్చినా అది మన భూమి మనకు రాదు. నువ్వు కోట్లు ఇచ్చినా రాదు. కోట్లు ఇప్పుడు కోట్లు ఉన్నాయంటే ఇస్తారా? భూములు ఉందా? కోట్లు ఇల్లు ఉన్నాయి. పైసలు ఏముంది? పోతాయి ఉంటాయి. ఇప్పుడే పోతూనే ఉంటాయి. ఆ జీవితం అంతా ఉన్న భూమి పిల్ల తరానికి. ఇదంతా డెవలప్మెంట్ మీకోసమే చేస్తున్నమాట. అంతా డెవలప్ అవుతారు, మంచిగా అవుతారు అంటారు. ఏం మంచిగా అవుతుంది? మంచిగా పోవాడు గానే సీటే గానే ఉన్నదంతా వీక్కొని పోయినాక ఏం మంచిగా అవుతుంది ఆయన? ఏం మంచిగా కాదు. అంత ఉత్తదే. అమ్మారిపేటనే ఉంది. అమ్మారిపేట నుంచి మళ్ళీ గానే వేస్తే ఏమైనా న్యాయం ఉందా? రైతుల నష్టం చేసినాక అది ఇంకేమైనా ఉద్యోగాలు ఏమైనా పొద్దున్న లేస్తే కష్టం చేసుకొని పోతారు మా తమ్ముళ్ళు. గొర్రె పిల్లలు బర్రె దూడలు బతికించుకుంటున్నాం కానీ మేమేమి ఎక్కడ పోలే వరకు. అన్ననే బతికినాం, అన్నీ సచ్చినాం. అంతే కరువు వచ్చిన అంతే, కాలం వచ్చిన అంతే. పత్తి మండకుంది అంతే. ఇవాళ రేపు పత్తి వచ్చిన సదస్యాలు ఉంది. అన్ని సదకాకులు ఏరుకునేది, ఈ బుక్కేది, ఈ నీళ్ళు తాగేది బతికినాం. ఇప్పుడు అది పోయింది, ఇది పోయింది. బాధలు మొత్తం అందరు మా కాకేయలేదు, మా పెద్ద అందరూ ఓన్ భూమి అనుకుంటాలి. అవతలంగా వాళ్ళ ఇంకేడ దొరకక పేదోడ దొరికినాడు. చదువు సంజ లేనోడే దొరికించుకున్నాడు. సో విన్నారు కదా. సో ఈ విధంగా కంప్లీట్ కావాలని మా గరీబ్ వాళ్ళని కావచ్చు, మా రైతులు మేమే దొరికినామా అని చెప్పి ప్రధానంగా ఈ రైతులు కూడా అక్కడ ఉన్న భూ నిర్వాసితులు కూడా త్రిపురాలకు సంబంధించిన భూ నిర్వాసితులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తాం. సో మాట్లాడదాం, ఇంకొంత మందితో కూడా మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. మీ పేరే? జాలంజేనా. బోడుపల్లెనా మీరు? చౌడుపల్లి, బోడుపల్లిగా చౌడుపల్లె. జాలవారి కుటుంబం మొత్తం మాది. ఒక 60 మంది. 60 మంది అంటాం, 100 మంది మేము. 100 మంది కాంచుకెళ్ళి మా తాత ముత్తాతల కాంచుకెళ్ళి వచ్చిన భూమి ఇది. 120 సంవత్సరాలు రాక మా తాతలు అందరు నిలబెట్టుకుంటే మా దాకా వచ్చింది. అది ఒక పారి రోడ్డుకు పోయింది 2 మాటలు భూమి. మా 2 మాటలు తీసుకోలా ఒక పారి పోయింది. గవర్నమెంట్ తమ్మలకు ఒక పారి పోయింది. సోలార్ తమ్మలకు ఒక పారి పోయింది. అన్ని పోగా 5వ ఈ ట్రిబుల్ వచ్చి ఉన్న భూమి మొత్తం లాక్కపోతుంది సార్. అంతమంది ఒకరు సార్. ఫస్ట్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 75 ఎకరాలు తీసుకున్నారు రింగ్కు. తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 183 ఎకరాలు తీసుకున్నాం. 183 ఎకరాలు డెంచన తీసుకునే వరకే ఉన్న భూమి మొత్తం కోల్పోతున్నాం అన్ననే. ఇక
అన్న తప్ప మాకు ఏం లేదు సార్. అన్న రోడ్డు మీద తప్ప ఏ బతుకులు తప్ప వేరేది ఏం లేదు. అడకదేడు పాలకు 4 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న కాడి మొత్తం పోతుంది. నేను ఏం చేసుకొని బతకాలి? గొర్రు బర్రు మా జీవనం సాగించేది ఈ కంపెనీల వల్ల కషాయం నీళ్ళు ఇదంతా ఆ నీళ్ళ వల్ల సరే ఏదో సర్దుకొని పోదాము. తాగుతాను కూడా నీళ్ళు తాగకుండా ఉంటే మేము ఇళ్ళ కాడికి వెళ్ళి తెచ్చుకొని డబ్బులు తెచ్చుకొని తాగుతాం. నీళ్ళు కూడా కొనుక్కొచ్చుకొని తాగుతాం. ఆ పసలు గోరు ఆ నీళ్ళు తాగినా కానీ పురుగు కొడతాయి. పురుగు కొట్టా కానీ సరే ఈ ఎక్కువ పురుగు కొట్టినప్పుడు ఏం చేయాలంటే ఓ టాంకర్తో తీసుకొని వచ్చి గోళల్లో పోసుకొని తాగుకుంటాం. ఎట్లా ఆ రకంగా జీవనం సాగిస్తుంటాం మేము. కానీ ఇది మొత్తం ఉన్నది మొత్తం పోయినాక నా బిడ్డల పేరు చేసి నా బిడ్డకు ఆ దగ్గర భూమి ఇస్తున్నాం. ఉన్న భూమి కూడా అన్ననే పోతుంది. ఇప్పుడు ఆలోచన మా ఇళ్ళ మీద కూర్చుంటే మేము ఏం చేయాలి? ఇప్పటికే మేము రోడ్ల మీద ఉండి ఇప్పుడు అడకదైన బతుక అయిపోతుంది సార్. ఈ కంపెనీల వల్ల అలాంటి మార్చాలే లేకపోతే భూమికి భూమి అని ఇవ్వాలి సార్. అది మాది బాయ్. గవర్నమెంట్ నష్టపరిహారం బాగానే ఇస్తున్నాం, మంచిగా ఇస్తున్నాం అని అంటుంది. ఆడు ఎంత ఇస్తుండు సార్? 11,25,000 ఇస్తుండు ఎకరానికి. గజానికి 25,000 గజం. 1.4 కోట్ల ఎకరం భూమి. ఆడు 22 రెట్టు అంటే 22 లక్షలు ఇస్తే మాకు ఏం అవుతుంది సార్? మేము ఎట్లా బతకాలి? మేము 4 కోట్ల పోయే భూమి 22 లక్షలు నేను కట్టిస్తా అంటే మేము ఏం చేయాలి? ఎట్లా చేసి బతకాలి? మా జీవనమే కదా అది. లేని మేము ఎట్లా బతకాలి? ఇక మేము ఇప్పుడు తప్ప భూమికి భూమి అని ఇస్తేనే మేము, లేకపోతే అలాంట్మెంట్ మార్చాలి సార్. 40 కిలోమీటర్ అలాంట్మెంట్ మార్చాలి భూమికి. మాకు ఏది లేదు సార్. ఎవరు ఇస్తానంట లేడు. అంతా అబద్ధం. ఇది మొత్తం ఈ రాజకీయమే నటన, మోసం. అది తప్ప వేరేది ఏం లేదు సార్. వాళ్ళు మస్తుగా అంటారు, పేపర్కి ఇస్తారు, అది ఇస్తారు. కానీ మేము రైతులం నిజం చెప్పేది మేము నిజం చెప్తున్నాం సార్. మేము అబద్ధం అనేది చెప్పము. వచ్చి మీరు కూడా చూసుకోండి. ఆ లీడర్ కూడా అందరు మంత్రులు కూడా వచ్చి చూడవాలి ఎంత భూమి పోతుంది ఏం కథ. కిలోమీటర్ దక్షిణం భాగం మెయిన్ రోడ్ నుంచి విజయవాడ రోడ్ నుంచి కిలోమీటర్ తీసుకుంటున్నాం. ఎడలుపు పొడిగేమో కిలోమీటర్, అడ్డమేమో 1/2 కిలోమీటర్. అన్ని అంతా తీసుకుంటున్నారు సార్. ఉన్న భూమి మొత్తం కోల్పోతున్నారు. రింగులే దారావారి కుటుంబం కంప్లీట్ గా ఏం మిగిలిలేదు ఇక్కడ. అది సార్. ఇక ఏం చెప్పాలంటే ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి ఏం చెప్తాం అనుకుంటున్నారు? ఒకటే సారు, భూమి ఎంత పోతుందో భూమికి భూమి అని ఇవ్వాలి. బయట పక్కపోటే ఉంది సారు. గోడెం ఫారెస్ట్ 800 ఎకరాలు ఉంది. ఒక కూతపేట దూరమే 1/2 కిలోమీటరే. భూమికి భూమి అన్నా లేకపోతే అలాంటి మార్చాలి సార్. 40 కిలోమీటర్ వేయాలి అలాంటి. అది వచ్చిన అనుకో 100 రైతులు బతారు. 100 రైతులు అందరు బతారు సమానం. లేదనుకో ఈ 100 రైతులు మొత్తం నాశనమైనట్టు. సో ఇట్లా మళ్ళీ ఈ ప్రభుత్వం మీరు చెప్పిన డిమాండ్లు కూడా నెరవేర్చకపోతే ఎట్లుండబోతుంది పరిస్థితి? ఎట్లా ఉండమంటే మనం ఇక మేము సబ్సిడీ తప్ప వేరేది ఏం మార్గం లేదు సార్. ఆత్మహత్యలు తప్ప ఏం లేదు సార్ మాకు. అంతే తప్ప వేరేది ఏం లేదు. కనకరం అది సార్. సో చెప్పే ఏం పేరే? నా పేరు కొత్త కృష్ణయ్య. ఎంత పోతుంది మీ భూమి? నా భూమి ఎకరం భూమి పోతుంది. 1 ఎకరం 2 ఎకరాల భూమి ఉన్నది. నేనేం చేసుకొని బతకాలి? నాకు 5 పిల్లలు, 3 బిడ్డలు, 2 కొడుకులు. వాళ్ళకు కూడా ఏం కొలువులు లేవు. ఒక ఇల్లే ఉన్నది. ఆ భూమి దున్నుకొని బతకటోళ్ళము. 4 ఆవులు ఉన్నాయి. పాడి పశువులతోని ఇంత సొప్ప వరిసేను పెట్టుకొని బతకటోళ్ళము. ఆడ రోడ్డు పోతుంది. ఆ రోడ్డు పోవద్దని ఆ పొలం పక్క పొంటి పండుకుంటే పోలీసులను తీసుకొచ్చి నూకేసి లాఠీ చార్జీలు చేసిండు. మమ్మల్ని కొట్టి తీసుకుపోయి 2 రోజులు జైల్లో పెట్టిండు. అన్నం లేదు. ఇప్పుడు ఉపాసం అనుకున్నాం. అయ్యా మా భూమే కదా, మీ భూమి కాదు కదా. ఈ RRR రోడ్డు ఎక్కడో పెట్టావు నువ్వు. ఆ రోడ్డు ఇక్కడికి ఎట్లొచ్చింది? నువ్వు ఫస్ట్ సర్వే చేసిన ప్రకారంగా అక్కడనే చేయి. నువ్వు ఇక్కడ ఎట్లా వచ్చినావు? ఎవరు పంపించారు? మాకొద్దు. మా భూమి మాకే కావాలి. RRR రోడ్డు మాత్రం మాకొద్దు. మా భూమి మాకే కావాలి. మేము రైతులము. మేము ఏం చేసుకొని బతకాలి? ఈ ఊరిడ్చి పెట్టి వేరే ఊరికి పోతే వేరే ఊరు వాళ్ళు ఏ ఊరి నుంచో ఇక్కడికి వచ్చినావు రాని ఎలగొట్టారా? వాళ్ళు ఎలగొడతారా? ఎలగొట్టారా? అయ్యా మేము కూడా కూలినాలు చేసుకుంటామంటే మేము కూడా కూలినాలు చేసుకునే వాళ్ళమే. మేము రైతులు నాగలగట్టి దున్నామంటే మళ్ళీ బయట మేము పనికి పోతాం. మీరు ఎందుకు వచ్చిర్రు అంటే మా భూమి పోయింది గవర్నమెంట్ గుంజుకుందంటే మీ భూమి గుంజుకుంటే మీరు ఏం చేసిండ్రా అని అడుగుతారా? అడగరా? మేము ఏం చేసుకొని బతకాలి? మా పిల్లలు మేము ఎక్కడ వెళ్ళిపోవాలి? మా రాగిలు వదిలిపెట్టి వేరే ఊరికి పోతే బతకనిస్తారా? వేరే ఊరికి కొలువులు ఉన్నాయా? కొంపలు ఉన్నాయా? మాకు ఇల్లు ఉన్నాయి అంతే. అంతేనా? ఆయన మార్గాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉమ్మం అనిల్ అన్న రైస్ మిల్లు పోతుందని రైస్ మిల్ వెనకకి వచ్చి రోడ్డు మీద ధర్నా చేస్తుంటే వచ్చి ముంగర కూర్చొని ఏం మాట్లాడుతుండు? రే కృష్ణ, మీ భార్య ఆత్మహత్య చేసుకుంటున్నా అంటున్నావు కదా. గ్రామ పంచాయతీ కాడ మందు తాగడానికి కిరోసన పోసుకుంటే వద్దని పక్కకు నూకేసిండ్రు.
నీళ్లు పోసిండ్రు కోమటిరెడ్డి వెంకరెడ్డి వచ్చి కారు పక్కకు పెట్టి వచ్చి మాట్లాడితే ట్రిపుల్ రోడ్డు నువ్వు రాగిలిరా మార్స్తా రానివ్వను నేను నల్లగొండ కోమటిరెడ్డి వెంకరెడ్డి బిడ్డనే కాను అని చెప్పిన ఆయన ఇవాళ రాగిరికి రావే వస్తలేడు. రాయగిరికి జిల్లా భువనగిరి జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లానే కదా ఇంతవరకు రాయగిరికి వచ్చే పాపను పోలే కుమ్మ అనిల్ అన్న వాళ్ళే కోమటిరెడ్డి వెంకరెడ్డి రాలే ఇద్దరు వస్తలేరు మోసాలు చేస్తున్నారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే మనం మారుతాం అంటే మేము ఆశకు ఓట్లు వేసినాం అయ్యా గెలిచినాక ఈ పని చేస్తున్నారు మమ్మల్ని మంచిగా చేస్తుండలేదు ఎక్కడ ఏం చేస్తుండు పోయేది పోతూనే ఉంటాయి రా మీకు డబ్బులే కదా పోతుంది మీ ఒక్క ఊరు కదా సౌత్ పల్లి కూడా పోతుంది అంత బాలంపల్లి పోతుంది మీరు ఆగిరు ఒక్కటేనా అని చెప్పినాక మా పరిస్థితి ఏంది అందుకోనే వచ్చినాం ఇప్పుడు నష్టపరిహారం కూడా ఇస్తున్నారు. నష్టపరిహారం ఎంత మాది 3 కోట్ల భూమి ఉంటే 30 లక్షల 30 లక్షలు ఒక పలాట్ వస్తుందా ఇంత గూడు పెట్టుకుంటాను పలాట్ జాగా కూడా రాదు ఓకే అయ్యా మీ పేరు? మా పేరు అను. ఎంత అవుతుంది మీ భూమి? ఎంత 8 ఎకరాలు ఉంది. 8 ఎకరాలకు వెళ్ళి 5.5 ఎకరాలు పోతుంది మాది. గవర్నమెంట్ ఇవ్వం భూమి ఇవ్వం అంతే. భూమికి బదులు భూమి ఇవ్వాలి, అది కూడా మా ఊర్లోనే ఇవ్వాలి. కోట్ల భూమి తీసుకొని 20 లక్షలు 30 లక్షలు ఇస్తే ఏం చేయాలి? సంవత్సరం తింటాము, 2 సంవత్సరాలు తింటాము ఆ పైసలు. మా తర్వాత ఫ్యూచర్ ఏంది? జాబులు లేవు, ఏవి లేవు. మా డాడీ వ్యవసాయం చేస్తాడు. ఆ వ్యవసాయం చేసి ఉన్న వ్యవసాయం పోతుంటే ఏం ఎట్లా సాస్తాడు మమ్మల్ని? ఆ 3 మేనత్తలు, మేమిద్దరం ఆడపిల్లలు ఉన్నాం, ఒక తమ్ముడుండు. మమ్మల్ని ఎట్లా తీసుకుంటాడు, వాళ్ళని ఎట్లా తీసుకు ఒక ముసలం ఉంది. మా తాత ఇట్లనే ఈ రోడ్డు పోతుందని చెప్పి షార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిండు. చెట్లు లెక్క మాకు కాంగ్రెస్ వస్తే భూమి మారుతుంది, రోడ్డు మారుతుంది అని చెప్పారు. రోడ్డు మారుతుంది అని చెప్తే మేము చెప్పినాం, మా తాత ప్రతి ఒక్క మా ఫ్యామిలీ మొత్తానికి చెప్పినాం ఓట్లు వేయరు, కాంగ్రెస్కి వేయరు, మన భూమి మాకు ఉంటుందని. వచ్చినాక ఏమంటారు గెలిచినాక కూడా మా తాత అందరు ఫోన్ చేసి చెప్పిండు మన భూమి మనకు ఉంటుందా, మన భూమి మనకు ఉంటుంది, గెలిచింది మారుస్తారంట అని చెప్పిండు. 2-3 రోజులకే మళ్ళీ ఊర్లోకి వచ్చి చెట్లు లెక్క పెట్టుకొని వేరు. చెట్లు లెక్క పెట్టుకు పోయినాక అందరు చెప్పిండు ఇట్లా పోతుంది అట్లా పోతుంది, మీటింగ్ పెట్టాలి, మీటింగ్ పోవాలి, అడిగోవాలి, అలం కలవాలి, ఇడం కలవాలని మాట్లాడిండు. ఈవినింగ్ మాట్లాడు, నైట్ మంచిగా ఉండి కొంచెం తిన్నాడు, ఇంకా పడుకున్నాను. నైట్ హార్ట్ స్ట్రోక్ వచ్చి అనిపోయింది. ఇంతకుముందు మంచిగా ఉన్న మనిషి ఆయన, ఏది లేదు, ఏ షుగర్ లేదు, ఏ లేదు అసలు. భూమి టెన్షన్ వల్ల అనిపోయిండు. మా డాడీ తెలియదు, మా తాత 2 years తిరిగిండు. మా తాత 2 years రీసెంట్ గానే హార్ట్ స్ట్రోక్ వచ్చి అనిపోయిండు. అంతే, మా భూమి మేము ఇవ్వం అంతే, ఇవ్వం. మరి డెవలప్మెంట్ మాకు డెవలప్మెంట్ ఉంది కదండి, డెవలప్మెంట్ ఉంటుంది మాకు. డెవలప్మెంట్ లేని సైడ్ పోవాలి, లేని సైడ్ పోవాలి. ఇప్పుడు చిట్టాలు ఉంది, చిట్టాల సైడ్ పోతే డెవలప్ ఉందా? అక్కడ లేదు కదా. అక్కడ పోతే డెవలప్ అయింది కదా. మరి మాకు అవుటర్ ఎంత దూరం ఉంది, మాకు దగ్గరే ఉంది కదా. ఇప్పుడు అటు పోతే దూరం ఉన్నది, వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి. మరి మాకుంటే బెనిఫిట్స్ ఏముంది? భూమి పోతుంది, కోట్ల భూమి పోతుంది. మళ్ళా డెవలప్మెంట్ లేని సైడ్ పోయినా కూడా బెటర్. నష్టపరిహారం వద్దు, ఏదొద్దు మాకు అంతే. మా భూమి మాకు కావాలి అంతే. మాది 12 ఎకరాలు ఉంటుంది అట్లా. 12 ఎకరాలు ఉంటుంది. 12 ఎకరాలకి 6 ఎకరాలు పోతుంది, సగం పోతుంది. మళ్ళీ సగం అయినా కానీ ఏటన్నా ఒక దిక్కు ఉంటలేదు. ఇటు కొంచెం ఉంటుంది, ఇటు కొంచెం ఉంటుంది, మధ్యాహ్నకి వెళ్ళి పోతుంది. మన కడుపులోకి వెళ్ళి పోయినట్టు పోతుంది. కాళ్ళో దిక్కు తలకాయో దిక్కు అన్నట్టుగా ఉంటుంది. అట్లా పోతుంది. ఎటు ఓ దిక్కు చేసుకోకుండా అవుతుంది. మాకు 3 పిల్లలు. మా 3 పిల్లలల్లో మాకు జాబులు లేవు. మా పిల్లలు ఉట్టిగానే మేము ఉట్టిగానే వ్యవసాయమే చేసుకొని బతుకుతాం. పండించే పంటే అది, మేము కూలి నాలి చేసుకుంటా పండించే పంట పండించుకొని బతుకుతాం. అందులోకెళ్ళి మేము భూమి పోయినాక మేమేం చేసుకుని బతాం చెప్పు? మాకు రోడ్డు ఉంది, మాకు మంచిగా డాంబర్ రోడ్ ఉంది, అన్నీ ఉంది. మాకు డాంబర్ రోడ్ అయ్యాన్ని ఉన్నాక మా దిక్కు 1,50 లక్షల దాకా పోతుంది మా భూమి. ఆయన ఇచ్చే 20 లక్షలకు మాకు ఏమవుతుంది చెప్పు? 20 లక్షలు 30 లక్షలు ఇస్తే మేము ఎన్ని రోజులు బతకగలుగుతాం ఆడ పెట్టుకొని చెప్పు? భూమి ఉంటే కష్టం చేసుకుంటాం, బతుకం. ఆ భూమికి ఇల్లు ఉందని మాకు పిల్లల పెళ్లిళ్ళు అయినా కానీ మాకు ఎవరన్నా అప్పు ఇవ్వగలుగుతారు, అప్పు అయినా ఇవ్వగలుగుతారు. మాకు ఇప్పుడు ఆ భూమి పై నాకు ఏమి ఇస్తారు చెప్పు? ఎవరిస్తారు మాకు అప్పు? ఇస్తారు? ఎవరన్నా అప్పు పుట్టగత అవుతుందా? మమ్మల్ని ఎవరన్నా దేక్తారా? ఆ ఉన్న 20 లక్షలు ఆయన ఇచ్చే 20 లక్షలు 1 సంవత్సరం కూడా ఉండేవి పైసలు తీస్తుంటే. మరి ఎట్లా బతకగలుగుతాం? మాకు దీవేంది? మా భూమి మాకు ఉండాలి, మేము భూమి ఇయ్యము. ఎన్ని రోజులు ఉన్నా మాకు డెవలప్ ఉంది, మాకు రోడ్ ఉంది, మాకు మెయిన్ రోడే ఉంది, డాంబర్ రోడే ఉంది. మాకు ఆ రోడ్ తోటి సంబంధమే లేదు. మా భూమి మాకే కావాలి. మాకు ఈ పికర్ ఉండి 2 ఏళ్ల సంది మా ఆయన పోయి ధర్నాలు
ఆర్టీఓ ఆఫీస్ కు, కలెక్టర్ ఆఫీస్ కు, భువనగిరికి, ఇక్కడ నల్గొండ, ఇదంతా హైదరాబాద్ ఇవన్నీ తిరిగి షుగర్ వచ్చింది. మనిషికి ఎప్పుడేమవుతాడో అని భయం అవుతుంది. ఒకటే పనిగా మా భయం మాకుంది. మా పిల్లలకు జాబులు లేవు, ఏం లేవు. మా పిల్లలు ఉట్టిగానే, మేము ఉట్టిగానే. మా భూమి మాకు ఇవ్వాలి. మాకు మేము ఇయ్యం భూమి. మా భూమి మాకే ఉండాలి. అలైన్మెంట్ మార్చకుంటే ఇంకా భూమి కనుక మీరు అడిగినట్టు మార్కెట్ రేట్ కూడా ఇవ్వకపోతే ఏం చేస్తారు? మార్కెట్ రేట్ ఇవ్వకుంటే ఎట్లా? మార్కెట్లు ఇవ్వకుంటే మేము ఎట్లా బతకగలుగుతాం? మా భూమిలోకి వస్తే మేము రానియం. మేము లేని చూసి ఓట్ల అవుతలేమో నాటమని నాటలేదు. జెండాలు ఇట్లా నాటిరు. ఓట్లు అయిపోయినాక మేము మనసులు లేనప్పుడు వచ్చి నాటిపోయారు. తెలంగాణ వచ్చి దొంగలు లెక్క వచ్చి నాటిపోయారు. మేము భూమి కాడనే కావాలన్నాం. తెలంగాణ పొద్దున్న కావాలంటున్నాం. మేము లేని చూసి ఎట్లా అయినా ఎలక్షన్లు అవతల ఏమి నాటనన్నారు కదా అని మేము సప్పుడుగంటే ఇంటికాడ ఉన్నాం. ఇంటికాడ ఉంటే దొంగలు లెక్క వచ్చి నాటిపోయారు. ఎప్పుడో నాటిపోయారు. వచ్చి ఎలక్షన్లు ఇట్లా గెలిచిరు అన్నాక వచ్చి నాటిపోయారు. గెలవ ముందుకేమో నాటిపోలే, గెలిచినాక నాటిపోయారు. అట్లా దొంగతనంగా వచ్చి నాటిపోవడం న్యాయమే? నాది మా భూమి మాకు ఉండాలి. మా భూమిలోకి రానియ్యం మేము. మాది మాకే ఉండాలి. అలా భూములు ఏమి ఎకరాల కొద్దిగా ఉంటాయి. అలా ఏమి ఎకరాల కొద్దిగా ఉంటాయి భూములు. 100 ఎకరాలు ఉంటాయి. మాకేమో మాకున్న 10 ఎకరాలు మా పిల్లలు మేము బతకకుండా మా భూమి తీసుకుంటే ఎట్లా అన్నట్టు? ఈ దౌర్జన్యం న్యాయమే? నాయనకు చెప్పు. మా భూమి మాకు ఉండాలి. గవర్నమెంట్ కు అన్ని ఎకరాలు ఉండగా మా భూమి మాకు ఉండాలి. మేము చేసుకుని బతికేది అది. మా భూమిలోకి రానియ్యం, అడుగు కూడా పెట్టనియ్యం. మా పనాలన్న వాళ్ళు వాళ్ళ పనాలన్న వాళ్ళే, అంతేగాని మా భూమిలోకి రానియ్యం. సో విన్నర్ గా ఇది త్రిపురాలకు సంబంధించి చౌటుప్పల్ పరిధి ఏదైతే ఉందో, సో ఇది త్రిపురాలకు సంబంధించిన భూ నిర్వాసితుల యొక్క మాటలు అనమాట. సో ఏ విధంగా అయినా సరే, అంటే ఏ విధంగా అయినా సరే మా ప్రాణాలైనా పోవడానికి రెడీ ఉన్నాయి. కానీ మేము మాత్రం మా భూమి ఒకవేళ సరే అంతగా భూమి కావాలనుకుంటే సో మార్కెట్ రేట్ పరంగానే మాకు గట్టిస్తున్న భూమి ఇస్తాం, లేకుంటే భూమికి భూమి అని ఇవ్వాలి అని చెప్పేసి వీళ్ళు గట్టి అంటారు. సో చూడాలి మనం ఇంకా ప్రభుత్వం అయినా ఇప్పటికైనా సరే అట్లీస్ట్ ఆ అలైన్మెంట్ వీళ్ళు కొడుకునే దిశగా అలైన్మెంట్ మార్చుస్తారా, లేకపోతే అదే కంటిన్యూ చేసి సో వీళ్ళకి ఏ విధంగా చూస్తారా అని చెప్పి వేచి చూడాల్సింది. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్ ఫర్ వాహిని టీవీ ఫ్రమ్ హైదరాబాద్.